178 వీడియోస్ లో 6330 రూపీస్ అర్నింగ్ చేసిన గాయస్ చూడర్రి. అర్నింగ్ చేసి మళ్ళా 5K డిపాజిట్ క్రెడిట్ చేసుకున్నా చూడర్రి. మిగతా ఇట్లాంటివి మస్తు వస్తే పైసలు నాకు నమ్మర్రి నా తనర్రి చూడరి. 5K ఫోన్ పే నుంచి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ క్రెడిటెడ్ అని వచ్చింది చూడరు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మానేదర్టానికి ఇలా మళ్ళా సేమ్ టాపిక్ యూట్యూబ్ గురించి మేము ఇంకోటి మాట్లాడానికి వచ్చిన. లాస్ట్ వీడియో మాట్లాడినా బట్ అందరికీ రెస్పాన్స్ అయితే చాలా మంది ఇస్తారు. అలా మళ్ళీ విత్డ్రాయల్ ప్రూఫ్ చూపి అన్న నాకు అది చూపి నాకు ఇది చూపి అనేసి మస్తు కామెంట్లు వస్తున్నాయి, దునియా కామెంట్స్ వస్తున్నాయి. దీని గురించి పేట్యూబ్కి అలా స్టార్ట్ అండ్ వెయిట్ చేద్దామని మేము ముంగటికి వచ్చేసిన. పేట్యూబ్ ప్లస్ డాలర్ ఇలాంటివి మస్తు వెబ్సైట్ ఉన్నాయి. దీని గురించి అలా ఎండ్ పెట్టి చేసాం చూడరి. ఎండ్ వర్క్ చూస్తే మీకు అర్థమైతే మళ్ళీ మధ్యలో స్కిప్ కొడితే మధ్యలో చాలా టాపిక్స్ వస్తాయి. మధ్యలో మీరు మిస్ కాకూరి, లాస్ట్ వాడకు చూడరి. చలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పేట్యూబ్ అంటే ఏందో చూడరి. పేట్యూబ్ వేడికెళ్ళి వచ్చింది, దేనికి వచ్చింది అనేది అది చెప్తా. ఫస్ట్ దాని గురించి చూద్దాం. మీకైతే ఇక్కడ పక్కన వేస్తా చూడరి. అయితే క్రోమ్ ఆన్ చేసుకొని క్రోమ్ ఆన్ చేసుకోగానే ఇలా పేట్యూబ్ అని కొట్టుర్రి. పేట్యూబ్ సెర్చ్ చేయగానే మీకైతే ఇలా లోడింగ్ అవుతుంది. లోడింగ్ కాగానే గెట్ స్టార్టెడ్ కొట్టుర్రి. గెట్ స్టార్టెడ్ తర్వాత మళ్ళీ లోడ్ అవుతుంది. ఇదైతే నేనైతే లాగిన్ చేసుకుని పెట్టుకున్నా. ఏముండో లాగిన్ అయితే రిజిస్ట్రేషన్ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఏమో పెట్టుకుంటారు, అది ఉంటుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ పెట్టేసుకొని అది లాగిన్ అయిపోతే 250 రూపీస్ అయితే మీకు బోనస్ వస్తుంది. వాచ్ వీడియో అండ్ 35 seconds అండ్ గెట్ 25 రూపీస్. ఒక్క వీడియోకి 25 రూపీస్ అర్నింగ్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది. మనం ఫస్ట్ వీడియో అయితే చూసాం ఎలా అర్నింగ్ చేసుకోవాలో మనకి కూడా తెలియదు. చూడరి. ఇదైతే కంటిన్యూ చేసాం. కంటిన్యూ చేసి మళ్ళీ ఇక చూడరా. నాకు 1 వీడియోకి మళ్ళీ ఎంత వచ్చినాయి 25 రూపీస్ అన్నయ్య. 25 రూపీస్ క్రెడిట్ అయితే నాకు 25 రూపీస్ అయితే కింద ఏం లేదు. ఇప్పుడు కంపెనీ అది ఇదని ఉంటుంది. మళ్ళీ దీని తర్వాత విడ్రాల్ ఎట్లా చేసుకోవాలనేది మనకు వచ్చినాయి. రిఫరల్స్ ఫస్ట్ అయితే రిఫరల్స్ చూద్దాం. రిఫరల్స్ ఏం ఉందో అనేది రిఫరల్స్ ఏం లేదు. పేట్యూబ్ది మీ లింక్ ఉంది. మీతో ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేసిరు అనుకో, ఆ లింక్ మీద వచ్చి మీ ఫ్రెండ్స్ ఎవరైనా లాగిన్ చేసి మీకైతే మళ్ళీ ఒక 20 రూపీస్ 50 రూపీస్ అని కనిపిస్తుంది. ఆ కమిషన్ మీకు 50 రూపీస్ వస్తుంది. అదేట మేము బ్యాలెన్స్ అకౌంట్లో యాడ్ అవుతుంది. మళ్ళీ పేమెంట్స్లో వెళ్ళంగానే మీకైతే ఇక్కడ 4 ఇస్తుంది. 1 కాదు 2 కాదు 4 విడ్రాల్తో చూపిస్తుంది. ఏమేమి ఉన్నాయి అంటే పేటిఎం, ఫోన్పే, పేపాల్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇటు ఉంది. దీనిలో మనమైతే ఫోన్పే ట్రై చేసాం. ఫోన్పే ట్రై చేసి ఫస్ట్ అయితే ఇక్కడ మీ నంబర్ కొట్టాలి. నంబర్ కొట్టాలి. నాకైతే మినిమం బ్యాలెన్స్ రిక్వైర్డ్ టు క్యాష్ అవుట్ 5000 అని వస్తుంది. 5000 అయితేనే క్యాష్ అవుట్ అయితే, లేకపోతే కాదు అని చూపిస్తుంది. ఇలా అయితే చూపిస్తుంది. ఇక నా నంబర్ అయితే కొంచెం ఇది చేసినా మళ్ళీ మీరు ఏదైనా అంటారు. మళ్ళీ అకౌంట్ ఏముంది, అకౌంట్లో అయితే ఏం లేదు. నా డీటెయిల్స్ ఉన్నాయి అంతే. బస్ యూజర్ ఐడిగా అవి ఇవి ఉన్నాయి చూసుకోరు. ఇక ఇదైతే ఏం లేదు. డిలీట్ అకౌంట్ అవన్నీ ఉన్నాయి. పేట్యూబ్ సపోర్ట్ ఉంది. బస్ అంతే. మళ్ళీ హోమ్లోకి వచ్చేసాగానే ఇలానే ఒక 1 వీడియో 25 రూపీస్ ఇచ్చుకుంటా. 1 రూపీకి 20 రూపీస్ ఇచ్చుకున్నా మీకు ఇది చేస్తుండు. ఫస్ట్ అయితే మళ్ళీ ఇలానే సేమ్ వెబ్సైట్ ఉంది. ఇంకొకటి మీకు చూపిస్తుంది. ఇట హోమ్ బటన్ వచ్చేసిన. హోమ్ బటన్ కాగానే డాలర్ DOLLER డాలర్ టబ్. నేనైతే ఇప్పటిదాకా చూడలేదు. సేమ్ వెబ్సైట్ పేట్యూబ్ లెక్కనే సేమ్ వెబ్సైట్ ఉంటుంది. డాలర్ టబ్ అది బ్యాక్గ్రౌండ్ మొత్తం A to Z అట్టనే ఇచ్చింది. అయితే కొంచెం కాపీ పేస్ట్ అయితే వేసేసిండు. ఈ మళ్ళీ అదే సేమ్ ఉంటుంది రొటీన్. దానిలో దీనిలో ఏం ఫరక్ ఉండదు, మొత్తం సేమ్ ఉంటుంది. నేనైతే ఓపెన్ చేస్తలే, నాకు అవన్నీ ఎందుకు అనేసి ఓపెన్ అయితే చేస్తలే. సేమ్ ఉంటుంది. దానికి దిగి ఫరకే ఉండదు, ఏం ఫరక్ ఉండదు. మీరు టైం వేస్ట్ చేయడానికి ఎట్లుంటుంది తెలుసా ఇది అంటే మీకు మొత్తం ఆడిపించేస్తారు. పేట్యూబ్ ఏం చేస్తుంది, పేట్యూబ్కి వెబ్సైట్ ఎందుకు ఈ 7Kలు వస్తున్నాయి, దానికి 7Kలు వస్తున్నాయి అంటే యూట్యూబ్. ఇప్పుడు నేనేమన్నా ప్రమోషన్ యూట్యూబ్లో నా వీడియో కొంచెం ప్రమోషన్ కావాలని నేనేమన్నా యూట్యూబ్కి రికమెండ్ చేస్తాను అనుకో, యూట్యూబ్కి కాకపోయినా థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి రికమెండ్ చేసేటివి, అవి తీసుకోపోయి ఇట్లాంటి పేట్యూబ్కి ఇస్తుంది. పేట్యూబ్ ఇట్లా నువ్వు చేస్తే నీకు కొంచెం కమిషన్ ఇస్తా అంటే పేట్యూబ్ మన వీడియోస్కి రికమెండ్ చేస్తుంది. ఇట్లాంటివి మీతో ఆడిపిస్తారు. ఇలా వీడియోస్ ఇలా ఎంకరేజ్ చేయాలనేసి మీకు టైలర్లే వచ్చిన మళ్ళీ డబల్ వస్తున్నాయి. అందుకే డబల్ వచ్చినాయి. మీరు వాచ్ చేస్తున్నారు. అవి మళ్ళీ వాళ్ళకి వ్యూస్ వచ్చిన కారణంగా వాళ్ళకి పైసలు ఎక్కువ వస్తాయి. అవే ఉంటాయి
దానికి దీనికి ఏం ఫరకుండా దానికి దానికి ఏమొచ్చే పైసలు ఉండవు. మనమే వాళ్ళకి మళ్ళీ యూట్యూబ్ నుంచి రావాలని మనమే ఇప్పిస్తున్నాం. అదే మొత్తం మీ గేమ్ ఉంటుంది, మేము టైం వేస్ట్ చేయనీకి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా 5K కాగానే పైసలు వస్తాను ఉరకండి, పైసలు ఎడికేది రావు. మళ్ళీ ఇంకొకటి చెప్తా, నేను 5K అర్న్ చేసి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకో ఏరియా ఏమన్నా 25 మెంబర్స్ అవన్నీ చేసిన, బట్ ఏం వస్తలే ఆడ. మళ్ళీ నా అకౌంట్ మొత్తం డిస్మిస్ అయిపోయింది. నువ్వు ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టినా నా అకౌంట్ వస్తలే, నా నంబర్ మీద కొట్టిన ఏడికెళ్ళని వచ్చిన అది వెళ్ళిపోయింది. ఆ అకౌంట్ వెళ్ళిపోయింది. 6,330 ఏమో ఇట్లానే అమౌంట్ అది మొత్తం మార్నింగ్ చేసిన. బట్ చెప్తున్నా ₹1 రాలే. అది వేస్ట్ ఆఫ్ టైం. పైసలు కానీ మజాక్ ఆడుకుంటారు వీళ్ళతో. ఈ టైం వేస్ట్ చేయడానికి ఇవన్నీ మనకు వీడియోస్ రికమెండ్ చేయడానికి మనకు చూడడానికి అట్లాంటివి మనతో ఆడిపిస్తారు. ఇలాంటివి మీరైతే ట్రాప్ కాకూరి ప్లీజ్, చెప్పింది నోరి మంచిగా ఉండరు. ఇలాంటి వెబ్సైట్ అయితే మళ్ళీ ఫ్రీజ్ అయితేనే ఉంటాయి వెబ్సైట్లు. మళ్ళీ మనకు వారే ఫ్రీజ్ అవుతుంది, వెబ్సైట్ విత్డ్రాల్ అవుతలేదు అని కామెంట్లు పెట్టకూరు. ఆ కామెంట్లు ఎందుకు పెడుతున్నారు మీరు? మీకు పైసలు అవసరం ఉంటే అలా పని చేసుకోరు. బట్ ఇట్లాంటివి వెబ్సైట్లలో బేగారయ్యా, మీ టైం వేస్ట్ అయితే. చెప్పి లాస్ట్ వీడియో చెప్పినా మళ్ళీ ఇదే వీడియో చెప్తున్నా, అదే సేమ్ రొటీన్ అవుతుంది. ఈ వీడియోలలో ఏముండదు, ఖాళీ మనకి మీ టైం వేస్ట్ చేయనీకి, మీకు ట్రాప్ చేయనీకి ఇట్లాంటివి చేస్తారు. ఇట్లా దీనిలో రాకూరి, మీ పని మీరు చేసుకొని మంచిగా ఉండరు. జై హింద్.